வெல்கம் பேக் டு ஜெகத்தாண்டா ரிவ்யூஸ். இப்போ தான் நான் தனுஷ்னா படம் ரிட்டன் அண்ட் டைரக்டட் பை தனுஷ், ஆக்டர் தனுஷ், சிங்கர் தனுஷ், லிரிசிஸ்ட் தனுஷ் பார்த்தேன். அந்த படம் ரொம்ப நல்லா இருக்கு. அந்த பியூட்டி இருக்கு, அந்த సండే ఇருக்கு, చాలా ఉన్నాయి సినిమాలు. ఏంటంటే ధనుష్ ఇది ఫోర్త్ ఫిల్మ్, డైరెక్టోరియల్ ఫోర్త్ ఫిల్మ్ అనమాట ఇది. సో హీ డెడ్ వెరీ వెల్. ఫస్ట్ ఒక మ్యూజికల్ డ్రామా తీశాడు, అది 2011లో ఎప్పుడో వచ్చింది, నాకు నోరు తిరగదు ఆ సినిమా పేరు. తర్వాత రాయని తీశాడు, బాగుంది. దాని తర్వాత ఏం తీశాడు అంటే నెలవొక ఎనభై ఎనబడి కోపం, తెలుగులో జాబిలమ్మ నీకంత కోపం ఆ సినిమా తీశాడు. ఇట్స్ లవ్ డ్రామా, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇడ్లీ కడాయి, చాలా అంటే చాలా బాగుంటుంది. బికాస్ ధనుష్ అన్న ఎప్పుడు థిన్ స్టోరీ లైనే, కోర్స్ చాలా థిన్ స్టోరీ లైన్ తీసుకొని డ్రామా అనేది ఏం చేస్తాడంటే చాలా కనెక్ట్ అయ్యే విధానంగా చేసుకుంటాడు. అది డ్రామా కానీ అండ్ సారీ డ్రామాతో పాటు క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా ప్రతి క్యారెక్టర్కి ఖచ్చితంగా పే ఆఫ్ ఇస్తాడు ధనుష్. లైక్ ప్రతి క్యారెక్టర్కి నీకు పే ఆఫ్ ఉంటుంది అనమాట. లైక్ అది యాంటోనిస్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి కనెక్ట్ అవుతావు అంటే మూవీకి ఫాదర్ క్యారెక్టర్స్. హీరో లైక్ ధనుష్ అన్న ఫాదర్ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతావు. అరుణ్ విజయ్ అన్న ఫాదర్ క్యారెక్టర్ ఉంటారు మన సత్యరాజు, ఆయన క్యారెక్టర్కి కూడా నువ్వు చాలా కనెక్ట్ అవుతావు. ఎందుకంటే ఇంకా చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి నీకు, అంటే చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అండ్ కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఎంత పెద్ద గొడవ అవుద్దో, దానికి అహింస పద్ధతి అని చాలా ఉంటాయి మూవీలో, సబ్ ప్లాట్స్ ఉంటాయి, సమ్ డ్రామా ఫీల్ మంచిగా ఇస్తుంది నీకు. అలా ఫ్లోగా ధనుష్ ఏంటంటే ఈసారి చాలా కొత్తగా కనిపించాడు. నాకైతే చాలా కొత్తగా కనిపించింది, ఎందుకంటే సినిమా మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్తో నడుస్తుంది. తన ఎక్స్ప్రెషన్ లైక్ చాలా మోస్ట్ ఆఫ్ ద ఫిలిము ఒకే ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్లోనే కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఏం చేయాలో అర్థంగా, ఒక మనిషి ఏం చేయాలో అర్థం కాక కూర్చొని స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్, మూడు ఎక్స్ప్రెషన్లు ఒకే ఫేస్ మీద ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం. ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. ఇంకా స్టోరీ కోర్స్ స్టోరీ తెలిసిందే, ట్రైలర్లో మీరు ఏదైతే చూసారో అదే స్టోరీ. ఇంకా వాళ్ళ నాన్న పెట్టిన ఇడ్లీ షాప్ గురించే స్టోరీ అంతా. తర్వాత బ్యాంకాక్ నుంచి వస్తాడు కుర్రోడు, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ ఈగో ప్రాబ్లమ్స్ ఏంటి, క్లైమాక్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. కోర్స్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. లాస్ట్ పోస్ట్ క్లైమాక్స్ అయితే మంచి ఫన్ నోట్తో ఎండ్ అయిపోద్ది. డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్, ప్రతి డైలాగు కనెక్ట్ అయ్యే విధంగా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడో విన్నట్టుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కనెక్ట్ అవుతారు ఆ డైలాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా జీవి ప్రకాష్ విషయానికి వస్తే, కుర్రోడు ఎప్పుడు ధనుష్ అంటే చాలు ఖచ్చితంగా బాగా కొడతాడు. అదేంటో కానీ ధనుష్కి చాలా బాగా కొడతాడు. ఈసారి కూడా సాంగ్స్ బాగా ఇచ్చాడు అండ్ బీజిఎం కూడా చాలా బాగుంటుంది. తెలుగు మీ చుట్టుపక్కల తమిళ్లో ఉంటే చూడండి, సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి. తమిళ్ లేకపోతే అప్పుడు తెలుగు వెళ్ళండి, ఎందుకంటే సాంగ్స్ బాగోవు కాబట్టి. ఆ డబ్బింగ్ కొద్దిగా ఓకే, డబ్బింగ్ బాగానే ఉండొచ్చు, బట్ డబ్బింగ్ కొద్దిగా అలా ఉంటుంది కాబట్టి తమిళ్లో ఉంటే తమిళ్లో వెళ్ళండి, తమిళ్ లేకపోతే తెలుగులో వెళ్ళండి. దట్స్ ఇట్. ఇంకెవరైనా ఉన్నారా? నిత్య మేనన్, శాలిని పాండే గురించి, అర్జున్ రెడ్డి తర్వాత తన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా బాగుంది చెప్పాలంటే. మంచి క్యారెక్టర్ పడింది, మంచి డైలాగ్స్ పడ్డాయి, మంచి ఎమోషన్స్ బాగా ఇచ్చింది పాప ఈ సినిమాలో. ఇంకెవరు ఉన్నారు? నాకు తెలిసి ఇంకెవరు లేరు.